చెప్పండి, ఒక యువ నాయకుడిగా మీరు యువత ఎటువంటి ఆశలు పెట్టుకుంది ఈ కేసీఆర్ గారి పాలన పైన, కేసీఆర్ గారి ప్రభుత్వం పైన యువత ఏమని ఆలోచిస్తుంది? యువతకు కావాల్సిన అంశాలు ఏమిటంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే యువత వల్ల అండి. వాళ్ళు చేసిన త్యాగాల వల్ల, వాళ్ళు చేసిన త్యాగాల పునాదుల మీద తెలంగాణ అజెండా అనేది, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఏం కోరుకుంటారండి యువత? మొట్టమొదట మా చదువు మాకు చక్కగా జరగాలని కోరుకుంటారు. చదువు అయిపోయిన తర్వాత మాకు ఉద్యోగాలు దొరకాలనుకుంటారు. ఉద్యోగాలు దొరికిన తర్వాత ఉద్యోగాల భద్రత కోరుకుంటారు. ఈ మూడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయా? అమ్మగారు చెప్పినట్టు ఫీజు రియంబర్స్మెంట్ వెనకాలకు పోయింది. ఒక విషయం మీరు గమనించాలా, అమ్మగారు ఇప్పటిదాకా చెప్పారు 35 కోట్ల రూపాయలు కవితమ్మ గారికి బతుకమ్మ ఆడడానికి డబ్బులు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని పురుడు పోసిన కన్నా గడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో 7 కోట్ల రూపాయలు మెస్ ఛార్జ్, 7 కోట్ల రూపాయలు నాగరాజన, 7 కోట్ల రూపాయలు బకాయిలు. చరిత్రలో ఉండాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ, చరిత్రలో మనం ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ అజెండాని జెండాని మోసిన తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీకి 7 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర డబ్బులు లేవండి. అంటే ముఖ్యమంత్రి గారు ఒక గ్రామంలో దొరలా పరిపాలిస్తాడు. మీకు తెలుసో తెలియదో, తెలంగాణలో దొరకు ఏం ఆలోచన ఉంటుందంటే, నా ఊర్లో ఎవరు చదువుకోవద్దు, నా ఊర్లో ఎవరి దగ్గర పైసలు ఉండొద్దు, నా ఊర్లో పంటలు ఎవరు ఏం పెట్టినా కూడా పంటలు పండొద్దు, ఏదన్నా పండగ వచ్చినప్పుడు మాత్రం నా ఇంటి చుట్టుపక్కల తిరిగితే 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తా, ఊరంతా నా చుట్టూ తిరగాలి, నేను ఒక్కనే బాగుండాలి, ఊరు మాత్రం బాగుండదు అన్న ఆలోచన దొరుకుంటుంది. ముఖ్యమంత్రి ఆలోచన నాకు అట్లనే కనిపిస్తున్నది. రైతులు రుణమాఫీ చేస్తా అని అక్కడనే వదిలేసిండు. మీరు అన్నట్టు విద్యార్థులకు, యువకులకు ఫీజు రియంబర్స్మెంటే కానీ ఉద్యోగాలు కానీ అక్కడే వదిలేసిండు. మహిళలను పట్టించుకునే పరిస్థితే లేదు. ఇదంతా కూడా యువత దగ్గర నుంచి గమనిస్తున్నాను నాగరాజు గారు. నేను ఎందుకు మీకు ఎంత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, రానున్న రోజుల్లో మీరు చూస్తారు ఆ పరిణామాలని. నేను వాళ్ళు మాట్లాడుతున్నాను, వాళ్ళు నా ఎన్నికలప్పుడు వాళ్ళ రియాక్షన్ చూశాను, ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నాను. ఇంకో 2 సంవత్సరాల్లో వాళ్ళ రియాక్షన్ గేజ్ చేయగలుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను. యువత ఏదైతే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి యువత ఏదైతే ముందున్నదో, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో రావడానికి ఏదైతే యువత కూడా సహకరించిందో, వాళ్ళని గద్దె దింపేది కూడా ముమ్మాటిగా యువతని మీకు గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు అలివి కాలిన హామీలు ఇచ్చారు, అసలు అమలు నోచుకొని హామీలు ఇచ్చేశారు, దాంతోనే గెలిచారని. అయితే ఇదే 2019 ఎన్నికలకు కూడా సమయం తక్కువగా ఉండడంతో రాష్ట్రం విడిపోవడం, అంటే ప్రత్యేక తెలంగాణలో మేము కొత్తగా రావడము, మాకు సమయం సరిపోకపోవడంతో అన్ని కార్యక్రమాలు చేయలేకపోయాము, మరొకసారి అవకాశం ఇస్తే మేము అనుకున్న అన్నీ కూడా లక్ష్యాలన్నీ పూర్తి చేస్తామని కేసీఆర్ గారు మళ్ళీ అవే హామీలు ఇచ్చి ప్రజల ముందుకు వెళ్తే వాటిని మీరు తిప్పుకొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎలా తిప్పుకొడతారు అసలు కేసీఆర్ గారి యొక్క పాలన? కేసీఆర్ నైజం ఏంటి అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు విఘ్నులండి, డెఫినెట్గా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్ని రోజుల పాలన ఎట్లా ఉంది అనేది కూడా చూస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో 2019లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.